హలో ఆల్. ఇవాల్టి వీడియో టాక్సిక్ రిలేషన్షిప్ గురించి. అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలో ఇవాళ డిస్కస్ చేద్దాం. వాళ్ళు మొదట చాలా ప్రేమగా ఉంటారు, తర్వాత కాన్స్టెంట్గా మనల్ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, తర్వాత మనల్ని మ్యానిపులేట్ చేస్తారు ప్రతి విషయంలోనూ. రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. కంట్రోలింగ్ బిహేవియర్ అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. ప్రతి దాన్ని కంట్రోల్ చేయడం, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, ఇలా మాట్లాడు, వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, ఈ డ్రెస్సే వేసుకో, ఇలాంటి డ్రెస్సే వేసుకో, నెక్ ఇంత సైజే ఉండాలి, చుడిదార్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ప్రతి విషయంలోనూ కంట్రోలింగ్. ఇలాంటి వాళ్ళే టాక్సిక్ పీపుల్ అంటారు. వీళ్ళనే రెడ్ ఫ్లాగ్ బిహేవియర్ అని కూడా అంటారు. ఇలాంటి వాళ్ళు స్టార్టింగ్ బాగానే ఉంటారు, కానీ తర్వాత రిలేషన్షిప్ వెళ్ళే కొద్దీ అవతల వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. సో ఆ అవతల వాళ్ళు ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా నెససరీ. ప్రతిసారి సంబంధం కాపాడుకోవాల్సిన అవసరం లేదు కదా. మీ మానసిక శాంతి కోసం సంబంధాన్ని వదిలిపెట్టడం కూడా ధైర్యమే కదా. సో టేక్ కరేజ్. లీవింగ్ దెమ్ ఆల్సో ఇట్ టేక్స్ కరేజ్, బట్ స్టేయింగ్ ఇన్ టాక్సిసిటీ కాసెస్ long-term damage. So think wisely before entering into a toxic relationship. Thank you so much.